జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బంగ్లాదేశ్లో రైట్స్, బంగ్లాదేశ్లో నిజంగా మనము బేసికలీ మనం వెళ్ళొచ్చిన ట్రిప్ నాకు ఇప్పటికీ గుర్తుంది. యాక్చువల్లీ బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా మనం ఎన్నోసార్లు అక్కడ ఉన్న ప్రతి ప్లేస్లో చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, అంటే ఏదైనా జరగవచ్చు, ఇదంతా కేవలం నివురుగప్పిన నిప్పులా ఉంది అనే భయంలోనే హిందువులు అక్కడ అందరూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది ఈ ఇష్యూ హిందువులకు సంబంధించింది కాకపోవచ్చు, బట్ దేశం అతలాకుతలం అవడము, దేశం మొత్తం ఒక్కసారిగా భగ్గుమనడము అనేది బంగ్లాదేశ్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే సుమారు 105 మంది చనిపోయారని తెలుస్తోంది ఈ దాడుల్లో. అక్కడ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్తో సంబంధం లేని విషయం ఇది. ఒక కోర్టు ఇచ్చిన తీర్పు ఇంత పెద్ద గందరగోళానికి, ఇంత పెద్ద మారణ హోమానికి దారితీస్తుందా అని అనిపిస్తోంది. ఒకసారి దీని గురించి డీటెయిల్స్ చెప్తారా? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి నిరసనలు అండ్ షేక్ హసీనా ప్రభుత్వపు చర్యలు, లేకపోతే అక్కడున్న విదేశీ శక్తుల కుట్రలు, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. అంటే మనకు షేక్ హసీనా చైనాకి వెళ్ళొచ్చారు ఆవిడ. అవును, 4 రోజులు ఉండి రావాల్సింది ఆవిడ. ముందస్తుగానే ఒక రోజు ముందుగానే ఆవిడ బయలుదేరి వచ్చేసారు. ఆమెకు చాలా అవమానం జరిగింది అని అంటే షీ జింగ్పింగ్ ఏదో 10 నిమిషాలు మాట్లాడేసి ఏదో 4 ఫోటోలు తీసి పంపించేశాడు ఆయన. చిన్న జూనియర్ లెవెల్ ఏంటంటే మినిస్టర్లే ఆవిడని కలిశారు. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ కూడా వీళ్ళ ఫారెన్ మినిస్టర్ని కలవలేదు. అంటే మీరు ఒక చిన్న ఏదో మా సామంతులు అన్నటువంటి భావన వాళ్ళకు ఉండింది. $5 బిలియన్ పెట్టుబడి కానీ అప్పు కానీ అక్కడి నుంచి చైనా నుంచి వస్తుంది అనుకొని ఆవిడ వెళ్ళారు. $100 మిలియన్ MOUలు మాత్రమే సైన్ చేసి పంపించారు వాళ్ళు. అలాగే దాంట్లో ఒక $1 బిలియన్ ఏదో తీస్తాగిస్తామన్నారు, ఏదో కంటి తుడుపుగా చేయడం జరిగింది. ఇంకా అంతకంటే భయంకరమైంది ఏంటంటే వాళ్ళు కోరింది ఏంటంటే బంగ్లాదేశ్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ చాలా విపరీతంగా ఉంది కాబట్టి చైనా సిలబస్, చైనా ఇచ్చినటువంటి కంటెంట్ని మీ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మీరు దాన్ని ప్రమోట్ చేయండి, చేస్తే మీకు ఫండింగ్ ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇదే ఫార్ములా వాళ్ళు పాకిస్తాన్లో చేశారు, ఇదే ఫార్ములా వాళ్ళు శ్రీలంకలో చేశారు, నేపాల్లో చేస్తున్నారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలంతట్లో కూడాను సైనిసైజేషన్ అంటారు. అంటే వాళ్ళని కూడా చైనాని గౌరవిస్తూ చైనానే గొప్పది అనుకునేటువంటి కొన్ని తరాలను తయారు చేసే దిశగా వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు బంగ్లాదేశ్ లిబరేషన్కి సంబంధించినటువంటి కుటుంబం షేక్ హసీనాది కాబట్టి వాళ్ళ దేశం, ఆవిడ చాలా దేశభక్తురాలు. ఈ దేశానికి వ్యతిరేకంగా ఒక 2-3 తరాలు తయారవుతాయన్న దీంతో ఆవిడ దాన్ని ససేమిరా అని చెప్పి తిరస్కరించి వచ్చింది ఆవిడ. కానీ అదే యూనివర్సిటీస్, అదే పిల్లల్ని వీళ్ళు వాడుకున్నారు. ఆవిడ తిరిగి వచ్చిన 48 గంటల లోపులే పెద్ద విధ్వంసం జరగడం అని మనం చూసాం. దీని వెనకాల ఇమ్మీడియట్ కనెక్షన్ పాకిస్తాన్ నుంచి ఉంది తెలుస్తుంది మనకి. జమాతే ఇస్లామీ వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూట్ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ వెనకాల హస్తం తప్పకుండా చైనానే ఉన్నది. దాంట్లో షేక్ హసీనా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళకి బలం ఇచ్చింది. ఈ అజిటేషన్ చేస్తున్న వాళ్ళు రజాకర్లు అనింది ఆవిడ. బంగ్లాదేశ్లో రజాకర్లు అన్న పదానికి అర్థం ఏంటంటే పాకిస్తానీలు అని. ఓకే, వాళ్ళు పాకిస్తాన్లో అక్కడ 71లో ఊచకోత కోసి లక్షలాది మంది బంగ్లాదేశ్ని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ రజాకర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, మేము బంగ్లాదేశీలం, మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం, మేము దేశభక్తులం, మాకు మీరు రిజర్వేషన్ తీయమని అడిగితే మమ్మల్ని పాకిస్తానీలు అంటావా నువ్వు అని చెప్పి ఇంకా వాళ్ళలో ఆవేశం పెరగడం అని మనం చూసాం. దానికి ఆజ్యం పోసింది పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కానీ. సో అది చాలా విస్తృత స్థాయిలో వెళ్ళిపోయేసరికి ఇంకా మన ఆర్మీని బరిలో దింపాల్సి వచ్చింది. ఇప్పుడు కర్ఫ్యూ ఉన్నది ఢాకాలో. కానీ మనం కలిసాం కదా బంగ్లాదేశ్లో చందన్ లోహియా ఏమంటున్నారు సార్? ఆయన ఏమంటున్నారంటే మేజర్ సిటీస్లో గొడవలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఢాకాలో ఎక్కువగా ఉంది, మిగతా సిటీస్లో కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి, కానీ మేజర్ సిటీస్లో ఉన్నాయి, రూరల్ ఏరియాస్లో ఇంకా ఇంతవరకు పాకలేదు అని అనడం జరిగింది. కాబట్టి బహుశా ఇమ్మీడియట్గా షేక్ హసీనాకు దానివల్ల ముప్పు ఉండకపోవచ్చు, దీనికి ఆవిడకైనా కంట్రోల్ చేయగలిగిందంటే ముప్పు ఉండకపోవచ్చు. కానీ ఒక పెద్ద ప్రమాద గంటిగా మాత్రం ఉంది, ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. భారతదేశం కూడా అడ్వైజరీ ఇచ్చాం, మన పిల్లలందరూ కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడం, మీరు అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్ళండి, అలాగే బంగ్లాదేశ్ పర్యటన చేయదలుచుకున్న వాళ్ళు మీరు పోస్ట్పోన్ చేసుకోండి అని కూడా మనం అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. రమారమి ఒక 400-500 మంది మన పిల్లలు తిరిగి వచ్చేసారు బంగ్లాదేశ్ నుంచి. మళ్ళీ కొన్ని వేల మంది, ఆల్మోస్ట్ ఒక 5-6 వేల మంది అక్కడ చదువుకుంటారు మన పిల్లలు, వాళ్ళు తిరిగి రావడం జరిగింది. 400-500 మంది తిరిగి రావడం జరిగింది.
బంగ్లాదేశ్ స్టూడెంట్ అజిటేషన్ సమర్థనగా కోల్కతాలో స్టూడెంట్స్ కూడా వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. ఇది మనకు ఒక విషయం ఉన్నది మనకు. ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఇది మనకు ఈ బ్రిటిష్ వాళ్ళు గీత గీసిపోయినా కానీ కూడా గీత ఆవలి పక్కన ఉన్నటువంటి సంస్కృతి గీతకి ఇటు సైడ్ ఉన్న సంస్కృతి కలుస్తాయి కాబట్టి వీళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఉన్నటువంటి సానుభూతి అన్నది మనం చాలా ప్రాంతాల్లో చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ తమిళనాడులో మనం లంకన్ తమిళ్స్ పట్ల చూసాం మనం. అలాగే పంజాబీలు, భారత్ సైడ్ ఉన్నటువంటి పంజాబీలు, తర్వాత మనకు పాకిస్తాన్లో ఉన్న పంజాబీల మధ్యలో మైత్రి మనం చూసాం. నవజోత్ సింగ్ సిద్ధు వెళ్ళి అక్కడ రావడం, కర్తార్పూర్ కారిడోర్ ఇనాగ్రేషన్ చేయించడం, ఇవన్నీ మనం చూసాం మనం. అలాగే మనం చూస్తే కనుక కాశ్మీరీలు అటు ఉన్నటువంటి వెస్ట్రన్ జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళు, ఇటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి చూసాం మనం. అలాగే మధేషీలు, బాల్టిస్తాన్ మనకు మధేషీలు, ఫర్ ఇన్స్టెన్స్ నేపాల్లో మధేషీ రీజన్ ఏదైతే ఉందో అది బీహార్కి యూపీకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాన్ని వీళ్ళ పిల్లల్ని అక్కడ ఇవ్వడం, వాళ్ళ పిల్లల్ని తెచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా బీహారీలో యూపీ బయ్యాలో అక్కడ సెటిల్ అయ్యారు. అలాగే బంగాల్లో కూడా. సో ఈ ట్రాన్స్ బార్డర్ కనెక్షన్స్ వల్ల మనకు ప్రమాదాలు తప్పకుండా ఉన్నాయి భారతదేశానికి. వాళ్ళు ఇన్ఫిల్టర్ అయ్యి ఇక్కడ భారతదేశంలో వస్తే మన పరిస్థితి ఏంటి, అక్కడ కన్నా షేక్ హసీనా దిగిపోవాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి. ఈరోజు మనకు ఉన్నటువంటి పార్టీలు అన్నింటిలో ఏకైక ఫ్రెండ్ భారతదేశానికి ఎవరైనా ఉన్నట్టు షేక్ హసీనా. ఆవిడకి ఏమైనా ఏంటంటే మన పరిస్థితి ఏంటి. ఆల్రెడీ మనకు పాకిస్తాన్తో సంబంధాలు లేవు, మాల్డీవ్స్తో సంబంధాలు చెడాయి, కరెక్ట్, మియన్మార్ మొత్తం జుంటా చేతుల నుంచి జారిపోయేటువంటి పరిస్థితి, నేపాల్లో ప్రధాని ప్రచండ నిన్ననే రిజైన్ చేశారు ఆయన, మొత్తం చైనా వాళ్ళని అక్కడ కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చైనా చేస్తోంది. ఇక మిగిలింది ఎవరు మనకు, బంగ్లాదేశ్ కూడా మన చేయి జారిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అంటే లిటరల్గా చెప్పాలంటే భూటాన్ మినహాయిస్తే మన చుట్టుపక్కల ఏ దేశం కూడా భారతదేశానికి సమర్థనగా నిలిచేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. సో ఇది ఒక సాడ్ రియాలిటీ. బట్ మనం దౌర్జన్యంతో వాళ్ళని ఏం చేయలేం కదా, ఆ ప్రజలు నిర్ణయించుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి స్థితులు బట్టి మనం ఏదో చేయాలి. అందుకనే మన స్పోక్స్ పర్సన్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం, దీని గురించి మేము కామెంట్ చేయము అని చెప్పడం జరిగింది. ఎవరి పక్షాన మనం నిలబడము అని స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర మాత్రం తప్పకుండా చైనా, అలాగే అమెరికా, విక్టోరియా న్యూలాండ్ వీళ్ళందరూ ఈవిడని ఎన్నికలు టైంలోనే ఆపే ప్రయత్నాలు చేశారు. అవును, మనం డిస్కస్ చేసాం, గ్లోబల్ రౌండప్ దాని గురించి చర్చించాం మనం. ఆపోజిషన్ పార్టీతో మాట్లాడాలి అది ఇది అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చాలా చేశారు. కాబట్టి అల్టిమేట్గా ఆవిడ ఏంటంటే బంగ్లాదేశ్కి నిజమైన మిత్రుడు ఎవరన్నా అంటే భారతదేశమే అని ఆవిడ నిర్ణయించుకోవడం జరిగింది. ఓకే, ఈ తీస్తాకు సంబంధించి కూడా పెట్టుబడులు భారతదేశం దగ్గర తీసుకోవడానికి ఆవిడ నిర్ణయించింది ఆవిడ. అవును, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ శక్తులకు సరిపోవట్లేదు, వాళ్ళకు పడట్లేదు. చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, బంగ్లాదేశ్లో ఇటువంటి అస్థిరత తీసుకొచ్చి ఇండియా అవుట్ క్యాంపెయిన్ మాల్డీవ్స్ ఎలా జరిగిందో అలాగే బంగ్లాదేశ్లో కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇవన్నీ కూడాను మనకు తప్పకుండా ప్రమాద గంటికలు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఆ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.